శివుడికి మనం అభిషేకం చేస్తుంటాం. అభిషేక ప్రియుడు అంటే శివుడు, లేకపోతే అభిషేకం అంటేనే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది శివుడు. ఈ అభిషేకం చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటి? ఇది ఈనాటి ప్రశ్న. ముఖ్యంగా అభిషేకం అంటే శివుడికి అంట, కానీ మనం మిగతా దేవతలకు కూడా అభిషేకాలు చేస్తూ ఉంటాం. ఎవరికి ఏ అభిషేకం చేసినా పూర్తిగా ఏంటంటే శుభ్రత అనేది మానసికంగా, శారీరకంగా ముందు శుభ్రత ఉండాలి. ఈ రెండు ఉండాలి. ఇక అభిషేకం అంటేనే శివుడు కాబట్టి మనం శివుడికి అభిషేకం చేయడం గురించి ముందుగా తెలుసుకుందాం. అభిషేకం అనగానే మొట్టమొదటిగా వెళ్ళేసి గబగబా కాసిన నీళ్లు పోస్తే అది అభిషేకం కాదు. సహజంగా మొట్టమొదట మొదలు పెట్టాల్సింది శివుడికి విభూతితో ప్రారంభమైనటువంటి అభిషేకం. దానికంటే ముందు నమక చమకాలు చదువుతారు, నమక చమకాలతో అభిషేకం చేస్తారు కదా. మరి ఇవన్నీ కూడా తెలిసినటువంటి పండితుల ద్వారా చేస్తే మనం అందులో చేసి నీళ్ళు పోసినా కూడా విభూతి. చిట్ట చివర మనం చేసేటప్పుడు అంటే పంచామృతాలు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క వస్తువు పోసి చేసినప్పుడు మళ్ళీ తప్పనిసరిగా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. తర్వాత చిట్ట చివరన మళ్ళీ గంధంతో చేయడం అనేటువంటిది ఒక పద్ధతి. ఇది పెద్దలు అందరూ అంటే మనకు పూజారి, శివాలయంలో చేసేటువంటి పూజారి చాలా స్పష్టంగా చెప్తారు. అంతేకాదు అభిషేకం చేసేటప్పుడు ఇట్లా గబగబా ముందే ఉన్నన్ని నిర్మాల్యం అంతా గబగబా తీసేసి చేయాలి. చూడండి, మీరు ఎప్పుడైనా శివాలయంలో ఈసారి అబ్జర్వ్ చేయండి, చక్కగా ముందు ఒక బోర్లించినటువంటి పువ్వు పెడతారు. అది లేకుండా అసలు అభిషేకం చేయకూడదంట. ఇక సరే, మరి మనం ఎలా ఉండాలి అభిషేకం చేసేవాళ్ళు అంటే పైన ఏ రకమైనటువంటి వస్త్రం వేయకుండా ఒక ఉత్తరీయాన్ని చక్కగా నడుము కట్టుకొని తర్వాత మాట్లాడకూడదు. ఇంకా పూర్వపు రోజులైతే చక్కగా అంటే నోటి నుండి ఒక పదం ఉచ్చరించినా కూడా వేరే వాళ్ళు సరే నమక చమకాల పైనుండి చదువుతున్నా కూడా వ్యర్థమైనటువంటి మాటలు ఒక్కటి కూడా మాట్లాడకుండా ఉండాలి. అంటే లౌకికమైనటువంటి విషయాలు ఎవరు కూడా అభిషేక సమయంలో మాట్లాడకూడదు. అంతేకాదు ఇంకా చెప్పొచ్చో చెప్పకూడదు కానీ శరీరంలో నుండి ఏ రకమైనటువంటి నవరంధ్రాల నుండి ఏ రకమైనటువంటి వాయువు కానీ ఇతర రకాలైనటువంటి శబ్దాలు కానీ రాకూడదు. అంటే ఆవలింతలు చేస్తుంటారు కొంతమంది, ఇలాంటి ఆవలింతల వల్ల వస్తుంది కదా, ఆవలింతలు ఇట్లాంటివి ఏవి కూడా లేకుండా ఉన్నప్పుడే మనం అభిషేకం చేయాలి. అప్పుడే సరి అయిన అభిషేకం అని చెప్తారు. ఇది ఇక కేవలం శివుడికనే కాదు, విష్ణుమూర్తికి అభిషేకం చేస్తాం, అమ్మవారికి అభిషేకం చేస్తాం. ఎవరికి ఏ అభిషేకం చేసి అమ్మవారికి చేసినప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుతాం, విష్ణుమూర్తికి చేసినప్పుడు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుతాం. శివుడికి అయితే చక్కగా నమక జపకాలతో అభిషేకం చేస్తాం. మొత్తానికి అభిషేకం అంటే దేవుడికి మనము చేయించేటువంటి ఒక పవిత్రమైనటువంటి స్నాన పద్ధతి. ఆ అభిషేకం అలా చేసిన దాన్ని అభిషేక తీర్థాన్ని మనం తీసుకుంటాం. మొత్తంగా దీనివల్ల ఏంటంటే అక్కడ ఆ సమయంలో శ్రద్ధాభక్తులతో మన వేషం, భాష, అక్కడ ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా ఆధ్యాత్మిక చింతనతో నిండి స్వామి నీవే ఉన్నావు అనేటువంటి భావనతో చేసేటువంటిది నిజమైన అభిషేకం. ఇది శివాలయం అవ్వనివ్వండి, విష్ణు ఆలయం అవ్వనివ్వండి, అమ్మవారి ఆలయం అవ్వనివ్వండి, ఏ మూర్తికి మనం అభిషేకం చేసినా కూడా అభిషేకం చేయాలన్నప్పుడు పంచామృతాలు ఏవో తీసుకొని చేసిన ప్రతి వస్తువుకి మధ్యలో శుద్ధ జలంతో చేయాలి. తర్వాత చిట్ట చివరిన మళ్ళీ జలంతో చేసిన తర్వాత అలంకరణ చేయడం అనేటువంటిది అభిషేకంలో చూస్తారు. ఇవి అభిషేక నియమాలు. ఏదేమన్నా సరే ఏ దేవుడికి చేస్తుంటే ఆ దేవుడి నామస్మరణ చేయడం అన్నటువంటిది మాత్రం మర్చిపోకుండా చేయాల్సినటువంటి పని. అప్పుడే పూర్తి ఫలితం మనకు దక్కుతుందండి.